బ్యాక్ టు మై ఛానల్ ఓజీ. నిన్న మన ఫస్ట్ డే తెలుగు టైపింగ్ క్లాస్లో ఆ నుంచి అమ్మహ వరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు సెకండ్ డే కా టు మా వరకు తెలుసుకుందాం. పేజ్ మేకర్ రెడీ అవుతుంది. డాక్యుమెంట్ సెటప్ ఇవన్నీ గుర్తున్నాయి కదండి. కంట్రోల్ ఎన్ ఫర్ న్యూ డాక్యుమెంట్ మనకి ఏది కావాలో అది తీసుకోవడమే. పేజ్ మార్జిన్స్ నిన్న చెప్పా కదా, నిన్న క్లాస్లో ఇవన్నీ సేమ్. తెలుగు టైపింగ్కి కావాల్సిన నోట్స్ ఏదన్నా కావాలంటే నాకు కామెంట్లో పిన్ చేయండి. ఐ విల్ సెండ్ యూ ద పీడిఎఫ్. ఏదో తేడా వేరు. తెలుగు ఫాంట్ సేమ్ ఫాంట్ తీసుకున్నాను నిన్న కూడా. అనుస్క్రిప్ట్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూగా టైప్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది ఫ్రెండ్స్ మనకు కూడా. ఎందుకంటే ఇంగ్లీష్ కీబోర్డ్ అనేది మనకి లెటర్స్ ఏబిసిడి కనిపిస్తాయి. తెలుగులో మనకి లెటర్స్ కనబడవు, ఆ ఈలన్నీ కనబడవు. సో మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి ఏ కీస్ వాడితే మనకి ఏ లెటర్ టైప్ అయ్యిద్ది అనేది మనకి కొంచెం ఐడియా ఉంటుంది. కొంచెం అలవాటు అయ్యే వరకు కంటిన్యూగా వాడుతూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సిస్టంలో యాపిల్ కీబోర్డ్ క్యాప్స్ లాక్ ఆన్లో ఉంది, అందుకని ఫస్ట్ సెకండ్ కాబడింది. చూడండి ఫ్రెండ్స్, మనకు క్లియర్గా ఇక్కడ ఉన్నాయి కదా. కా నుంచి మా వరకు టైప్ చేశాను. ఇప్పుడు మనం వీటికి కీబోర్డ్లో ఏ కీస్ ప్రెస్ చేస్తే మనకి ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అనుస్క్రిప్ట్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే కీబోర్డ్ మార్చినా పర్లేదు. ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సైజు కూడా తెలుగు కంటే ఇంగ్లీష్ ఒక 5 పాయింట్స్ తక్కువే ఉండాలి సైజు, అప్పుడే క్లియర్గా ఉంటుంది మనకి డిస్ప్లే.
ఫస్ట్ కా ప్రెస్ చేయడానికి జే ప్రెస్ చేయాలి, సెకండ్ కా ప్రెస్ చేయడానికి మనకి షిఫ్ట్ పట్టుకొని జే ప్రెస్ చేయాలి. షిఫ్ట్ పట్టుకొని మాత్రమే చేయాలి, ప్రెస్ చేసి వదిలేయడం కాదు ఫ్రెండ్స్. షిఫ్ట్ పట్టుకొని హోల్డ్ చేసి ఉంచి మనం ప్రెస్ చేయాలి, అప్పుడే వస్తుంది, లేదంటే రాదు. కీస్ మళ్ళీ తప్పుగా పడతాయి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, కీస్ మనం ఏమేమి ప్రెస్ చేస్తున్నాం ఇక్కడ. మళ్ళీ ఫాంట్ మార్చడం ఎందుకని చెప్పి నేను కాపీ చేసి పేస్ట్ చేశాను, అది గమనించండి కొంచెం. ఒత్తులు పడాలంటే మనం షిఫ్ట్ ప్రెస్ చేయాలి, ఏ లెటర్ అయినా సరే, అది మాత్రం గుర్తుంచుకోండి. అర్థమవుతుంది కదండి. ఒత్తులు పడాలంటే మనకి షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేయాలి. ఏ కీ అయినా సరే, ఏ లెటర్ అయినా సరే, ఒత్తు పడాలంటే కంపల్సరీ షిఫ్ట్ కీ ప్రెస్ చేసి మనం చెయ్యాలి. ఈ పంచువేషన్ కీస్ కూడా కొన్ని ఎక్స్ట్రా కీస్ ఉంటాయి, అది కూడా చూడండి ఒకసారి. షిఫ్ట్ ప్రెస్ చేయాలి కంపల్సరీ వాటికి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో కాటు మా వరకు టైప్ చేసాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కీస్తో టైప్ చేసి చూపించాను మీకు. ఇది మీకు సేవ్ చేసి పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయాలి అంటే యూజ్ అవుతుంది మీకు. మొత్తం అన్నీ ఒకలాగే ఉంటాయి కీస్. ఫస్ట్ నార్మల్ కీస్ మాత్రం సింగిల్ లెటర్ ఉంటాయి, ఒత్తు పలికే దగ్గర మాత్రం షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి మనం హోల్డ్ చేసి ఆ కీ అనేది టైప్ చేయాలి, అంతే ఉంటుంది ఫ్రెండ్స్. అంతకుమించి ఇంకేం ఉండదు, అది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెకండ్ డే క్లాస్ ఇదే ఫ్రెండ్స్. మనం మళ్ళీ రేపు ఇంకో క్లాస్తో కలుద్దాం ఫ్రెండ్స్.